రీసెంట్ బాలీవుడ్ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ గురించి అండ్ సినిమాల గురించి చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మన ఆడియన్స్ కోసం. ఫస్ట్, స్పిరిట్ మూవీ విశేషాలకు వస్తే స్పిరిట్ షూటింగ్ డిసెంబర్లో స్టార్ట్ అవబోతుంది. ఇప్పటి వరకు 60% స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యింది. ఇంకో 2-3 మంత్స్లో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అవ్వగానే షూట్కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, స్పిరిట్ మూవీ స్టోరీ చెప్పేదానికంటే ముందు ప్రభాస్ గారు సందీప్తో ఒక హాలీవుడ్ రీమేక్ చేయమని అడిగారంట. బట్ సందీప్కి అది ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదని కొత్త స్టోరీ వెళ్ళి చెప్పారంట. స్టోరీ వినగానే వెంటనే ఓకే అన్నారంట ప్రభాస్ గారు. అండ్ ఈ మూవీలో ప్రభాస్ హీరోయిజం ని ఎలా చూపించబోతున్నారు అని అడిగితే, నా సినిమాలో హీరోలు కొడితే గాల్లో ఎగిరిపోవడం లాంటి ఫైట్స్ గానీ దుమ్ము లేవడం లాంటివి ఉండవు. అండ్ హీరో ఇంట్రడక్షన్ అప్పుడు కాలు ఒకసారి చెయ్యి ఒకసారి అలా పాటలుగా చూపించాను. అవన్నీ ఓల్డ్ స్టైల్. నా స్టైల్ ఆఫ్ హీరోయిజం ని స్పిరిట్ మూవీలో చూపిస్తానని చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. అండ్ రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది. అదేంటంటే, సందీప్ ప్రభాస్ గారి గురించి చెప్తూ, ప్రభాస్ తిరిగి చూసే విధానం చాలా యూనిక్ గా ఉంటుందని, దాని కరెక్ట్ సిచ్యువేషన్ లో కనుక యూజ్ చేస్తే ఫ్యాన్స్ కి చాలా హై వస్తుందని చెప్పారు. అండ్ ఫ్యాన్స్ కోసం కొన్ని సీన్స్ చాలా స్పెషల్ గా డిజైన్ చేస్తారు. అండ్ అలాంటి ఫ్యాన్స్ కోసం ప్రభాస్ గారిని ఎలా పోర్ట్రే చేస్తే ఆ హై వస్తుందో నాకు బాగా తెలుసు. హీరోకి ఒక ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు అండ్ హీరో దానికి రియాక్ట్ అయినప్పుడు ఆడియన్స్ చాలా ఎగ్జైట్ అవుతారు. బట్ హీరోకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అండ్ ఆ ప్రాబ్లం కి రియాక్ట్ అయ్యే మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ లో మనం క్రియేట్ చేసే డ్రామా అండ్ ఆ డ్రామాని అలా డ్రాగ్ చేస్తూ హీరో ఎప్పుడు రియాక్ట్ అవుతాడా అని వెయిట్ చేసే దాంట్లోనే అస్సలైన మజా ఉంటుంది. సో అలాంటి ఎమోషన్స్ తో ఈ స్పిరిట్ మూవీలో మ్యాజిక్ ప్లే చేయబోతున్నాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు సందీప్ గారు. మరి ఫ్యాన్స్ కి ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఇప్పటి నుండే సినిమా కోసం వెయిట్ చేసే ఇంట్రెస్ట్ 10 times అయిపోతుంది కదా. ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయొచ్చని అడిగితే సందీప్ ఇచ్చిన ఆన్సర్ కి ఇంటర్వ్యూర్ లిటరల్ గా షాక్ అయ్యారు. ఒకవేళ టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ అండ్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఫస్ట్ డే 150 crore పక్కా అని కాన్ఫిడెంట్ గా చెప్పారు. సో ఇమాజిన్ స్పిరిట్ మూవీ పైన సందీప్ వంగకి ఉన్న నమ్మకం. అండ్ ఇంకో విషయం, ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 300 crores. అసలు మీ సినిమా విషయంలో మీరు దేనికి వర్రీ అవ్వరా అని అడిగితే డెఫినెట్గా అవుతాను. నేను ఏం రాస్తున్నాను, దాన్ని ఎలా విజువలైజ్ చేసుకుంటున్నాను, విజువలైజ్ చేసిన దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, అసలు నేను అనుకుంది వర్కౌట్ అవుతుందా లేదా అని చాలా వర్రీ అవుతాను. అన్నిటికన్నా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఏంటంటే, మనం ఏం రాస్తున్నాము అండ్ దాన్ని ఎలా అచీవ్ చేస్తున్నాము అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు వంగా గారు. మీరు ఒక స్క్రిప్ట్ కంప్లీట్గా రాయడానికి 1-2 years ఎందుకు తీసుకుంటారని అడిగితే, నేను రోజుకి 1.5 hours రాస్తాను. బికాజ్ నేను ప్రొఫెషనల్ రైటర్ని కాదు. ప్రొఫెషనల్ రైటర్స్కి ఒక లైన్ చెప్తే అదే పనిలో రాస్తూనే ఉంటారు. బట్ నేను ఆలోచించి ఏదైనా మంచి ట్రిగ్గర్ పాయింట్ అనిపించినప్పుడు మాత్రమే రాస్తాను. ఒకవేళ మీ దగ్గర ఒక స్టోరీ లైన్ ఉండి అండ్ స్క్రిప్ట్ రైటర్స్తో ఆ స్టోరీ లైన్ని డెవలప్ చేయించే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే, అలా ఉంటే నాకు చాలా టైం కలిసి వస్తుంది. అప్పుడు ఎవ్రీ 1.5 yearకి ఒక సినిమా రిలీజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ 2 types ఆఫ్ రైటర్స్ ఉంటారు. ఒకళ్ళు ప్లెయిన్గా రైటింగ్ చేస్తూ ఉంటారు. అదే ఒక స్టోరీని ఇంటర్ప్రిట్ చేసి రాస్తే చాలా టైం పడుతుంది. అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం అన్నారు. అండ్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, సందీప్ గారు కూడా ప్రొడ్యూస్ చేద్దామని కొన్ని స్టోరీస్ విన్నారంట. బట్ అవి తనకు నచ్చలేవంట. ఉప్పెన, బేబీ లాంటి స్టోరీస్ మీ దగ్గరకు వస్తే ఏది పిక్ చేసుకుంటారని ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు ఉప్పెన చూస్ చేసుకుంటానని చెప్పారు. బికాస్ దాంట్లో ఒక యూనిక్ పాయింట్ ఉందని చెప్పారు. ఒకవేళ ఎవరైనా మహానటి స్టోరీ కనుక నాకు చెప్పుంటే ఖచ్చితంగా డైరెక్ట్ చేసేవాడిని కూడా అన్నారు. అండ్ మహానటి కనుక తను డైరెక్ట్ చేస్తుంటే కనుక దాని ట్రీట్మెంట్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉందని చెప్పారు. అఫ్ కోర్స్ మహానటి సినిమా సందీప్ గారికి నచ్చింది. బట్ తను డైరెక్ట్ చేస్తుంటే వేరే యాంగిల్లో చూపెట్టేవానని చెప్పుకొచ్చారు. అండ్ రీసెంట్గా వైరల్ అయిన వీడియో ఏంటంటే, సందీప్కి ఎప్పటికైనా మైకేల్ జాక్సన్ బయోపిక్ తీయాలని తన డ్రీమ్ అంట. ఎందుకంటే మైకేల్ జాక్సన్ లైఫ్లో చాలా డ్రామా ఉంటుంది. స్కూల్, కాలేజెస్లో సింగింగ్ నుంచి తన స్కిన్ కలర్ ఎలా చేంజ్ చేసుకున్నాడు, అదంతా ఒక గ్రేట్ జర్నీ. బట్ ఎవరు యాక్ట్ చేయగలుగుతారు ఆ క్యారెక్టర్ అనేది చాలా పెద్ద క్వశ్చన్ అని అన్నారు. బట్ ఎవరైనా సరే ఫ్యూచర్లో మైకేల్ జాక్సన్ బయోపిక్ చేస్తే ఫస్ట్ టికెట్ నేనే కొనుక్కొని చూస్తానన్నారు. అండ్ ఇంటర్వ్యూర్ అడిగిన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ సినిమా స్క్రీన్ ప్లే రైటింగ్ గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా మీరు సజెస్ట్ చేసే బుక్స్ ఆర్ మూవీస్ ఏంటి అని అడిగితే, నేను చాలా లేజీ పర్సన్ని, బుక్స్ చదివితే నిద్ర వచ్చేస్తుంది నాకు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలను చూసే స్క్రీన్ ప్లే రైటింగ్ బుక్స్ రాశారు. ఫార్ములా అంటూ ఏముండదు. నా ఉద్దేశంలో బుక్స్ చదవడం కన్నా సినిమాలు చూడడమే బెస్ట్ ఐడియా అన్నారు. మిగతా వారికి వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ నాకైతే వర్కౌట్ అయ్యింది. కాకపోతే చాలా గ్రేట్ ఫిల్మ్స్ ఉన్నాయి చూసి నేర్చుకోవడానికి. దాంట్లో కొన్ని మూవీస్ వచ్చేసి వన్ ఫ్లూ ఓవర్ ద కుకూస్ నెస్ట్, హూ ఇస్ అఫ్రేడ్ ఆఫ్ వర్జీనియా వుల్ఫ్, రేర్ విండో, గాడ్ ఫాదర్, గుడ్ ఫెలాస్, ఫైట్ క్లబ్. అండ్ తెలుగులో మాయాబజార్, దానవీర శూరకర్ణ, నాయకుడు, స్వయం కృషి, బాహుబలి, మనం. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనం మూవీ గురించి సందీప్ రెడ్డి వంగ గారు చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు. మనం లాంటి మూవీ పేపర్ పైన ఐడియా పెట్టి చూపిస్తే నాన్ సెన్స్ అనుకుంటారు. బట్ ఆన్ స్క్రీన్లో చూస్తే అసలు ఏం జరుగుతుంది అనుకుంటాం. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ఆ మూవీని 3 times చూసారంట థియేటర్లో. అండ్ తమిళ్ మూవీస్కి వస్తే వాడ చెన్నై, కర్ణన్, వినయ్ తాండి వర్వాయ అండ్ ఆల్ గౌతమ్ మీనన్ ఫిల్మ్స్ తనకు చాలా ఇష్టం అంట. అండ్ ఇలాంటి చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా సందీప్ గారు చెప్పిన ఒక మాట ఏంటంటే, టీవీలో ఏ సినిమా వచ్చినా చూసేవాడిని, థియేటర్లో ఏ మూవీస్ వచ్చినా వెళ్ళిపోయేవాడిని. అండ్ సందీప్ గారు మూవీస్ పైన తనకున్న ఇంట్రెస్ట్ని ఇంటర్వ్యూలో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. సినిమాల పట్ల సందీప్ కున్న నాలెడ్జ్ చూస్తే చాలా షాకింగ్ అనిపిస్తుంది. అందుకనేమో తన సినిమాల్లో ఎలాంటి ఎమోషన్ సీన్స్ అయినా చాలా డీప్గా ఉంటాయి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఫిల్మీ బాతా కానీ.